విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 380కి చేరింది. రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ కొనసాగుతోంది. ఆసుపత్రిలో 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వెళ్లినా మళ్లీ డయేరియాతో తిరిగి ఆసుపత్రికి వస్తున్నారు బాధితులు. రాజరాజేశ్వరిపేటలో మంచినీరు, శానిటేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. అయితే నీటి పరీక్షల రిపోర్టులు ఇంకా రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇదే విషయంపై వైసీపీ నేతలు గవర్నర్ను కలిసే అవకాశం ఉంది.